అయ్యా నమస్కారం. మీరు ఈ పక్కనే ఉంటాం. ఈ మూవీ మా హీరో కెరీర్ లో లేకపోతే ఎంత బాగుంటుందో. అసలు ఈ స్టోరీ మా ఊడికి ఎలా నచ్చిందబ్బా. ఈ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నాను నేను. అసలు మా ఊన్ అనాలి ఇలాంటి సినిమా ఒప్పుకున్నందుకు అని. ఇలా ఎప్పుడైనా మీ ఫేవరెట్ హీరో చేసిన చెత్త మూవీ గురించి ఆలోచించారా? ఎందుకంటే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదే కాబట్టి. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. హలో బడీస్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. సరే, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తే టోటల్ టాప్ టైర్ లో ఉన్న 6 హీరోస్ డిజాస్టర్స్ మూవీస్ గురించి, వాటి డ్యామేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మీ ఫేవరెట్ హీరో యొక్క మాస్టర్ పీస్ల గురించి అన్నమాట. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఫస్ట్ ది మన రామ్ చరణ్ జంజీర్. ఈ మూవీతో రామ్ చరణ్ బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చి మెగా పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించాలి అనుకున్నాడు. రామ్ చరణ్ మెగాస్టార్ లాంటి పెద్ద హీరో కొడుకు. ఈ మూవీ బడ్జెట్ 45 crores అంటే ఆల్మోస్ట్ అప్పట్లో హై బడ్జెట్ అనే లెక్క. కానీ తీరా చూస్తే మూవీ డిజాస్టర్ అవ్వడమే కాకుండా చాలా దారుణంగా ట్రోల్స్ కి కూడా గురైంది. ఈ మూవీని 45 crores పెట్టి తీస్తే కలెక్షన్స్ కేవలం 15 కోట్లు వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ గానే కాకుండా రామ్ చరణ్ యాక్టింగ్ మీద కూడా ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వట్లేదు అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. అలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు RRR తర్వాత రామ్ చరణ్ ని పొగుడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇలా రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ కళ బోల్తా కొట్టింది. మరి ఇప్పుడు నెక్స్ట్ కళాఖండం చూస్తే ఆదిపురుష్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో రెబల్ లాంటి డిజాస్టర్ ఉంది. దానికి మించి రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ కూడా పెట్టుకుని ఆదిపురుష్ లాంటి మూవీని ఎలా సెలెక్ట్ చేశాడు, అసలు రీజన్ ఏంటి అని అనుకున్నారా? చెప్పు. దీనికి మెయిన్ రీజన్ దీని మీద ఉన్న బడ్జెట్ మరియు దీనిపైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్. ఈ మూవీని 600 crores పెట్టి తీస్తే ఇది చేసిన కలెక్షన్స్ జస్ట్ 250 crores మాత్రమే. అంటే శాటిలైట్ రైట్స్ అని, మ్యూజిక్ రైట్స్ అని ఇలా ఎన్ని మైనస్ చేసినా స్టిల్ 250 crores పైన లాస్ వచ్చింది. అదే కాకుండా మన డార్లింగ్ మీద నార్త్ లో ఫుల్ ట్రోల్స్ పడ్డాయి. ఆ లుక్స్ మీద, ఆ మేకింగ్ మీద, ఆ మూవీని యాక్సెప్ట్ చేసినందుకు కూడా అసలు ఫ్యాన్స్ కి చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు ఈ మూవీ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ విషయానికి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియో టైం కి అందించగలం. ఇప్పుడు నెక్స్ట్ మూవీ సంగతి చూస్తే స్పైడర్. సూపర్ స్టార్ కెరీర్ లో వర్స్ట్ మూవీ అంటే అందరూ బ్రహ్మోత్సవం అనుకుంటారు, కానీ స్పైడర్ మూవీ మహేష్ బాబు కెరీర్ మీద బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రేంజ్ హైప్ ఉండేది. ఎందుకంటే ఒక టాప్ తమిళ్ డైరెక్టర్ తో మహేష్ బాబు లాంటి హీరో చేస్తున్నారంటే మామూలు హైప్ కాదు. అప్పట్లో తమిళ్లో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మూవీ రిలీజ్ తో మొత్తం మారిపోయింది. మూవీని 120 crores పెట్టి తీస్తే కేవలం బడ్జెట్ లో సగమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. తమిళ్లో రిలీజ్ తర్వాత మహేష్ బాబుకి క్రేజ్ పోవడమే కాకుండా మహేష్ బాబు యాక్టింగ్ మీద కూడా ఫుల్ గా ట్రోల్స్ పడ్డాయి. ఏ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయి అంటే ఒక స్టాండప్ కమీడియన్ డైరెక్ట్ గా మహేష్ బాబుని కంటెంట్ కోసం ట్రోల్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ తమిళ్లో మహేష్ బాబు గారికి నెగిటివిటీ ఉంది ఈ మూవీ వల్ల. గురువు గారు అంటే నాకు హరి హరి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ గా గుంటూరు కారం స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా ఫ్లాప్ అవడంతో ఆ మూవీని సింగిల్ హ్యాండెడ్ గా మహేష్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో అప్పుడు స్టార్ట్ అయిన ట్రోల్స్ గుంటూరు కారం పడిన తర్వాత ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఏంటో, ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో తమిళ వాళ్ళకి మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. ఎలాగో సూపర్ స్టార్ మూవీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ మూవీ విషయానికి వస్తే అజ్ఞాతవాసి. ఎస్, అజ్ఞాతవాసి పవర్ స్టార్ కెరీర్ మీద బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. వదిలే, ఆ డైలాగ్ గుర్తించుకుంటేనే పవర్ స్టార్ కెరీర్ ఎలా ఉన్నా సరే ఆయన మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు థియేటర్ కి వెళ్ళి చూసేవాళ్ళు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ కాబట్టి. కానీ ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ కి కంప్లీట్ గా దూరం అవ్వాల్సి వచ్చింది. సో చాలా పెద్ద మార్కెట్ పోయింది కళ్యాణ్ గారికి. ఈ మూవీ 70 కోట్లు పెట్టి తీస్తే రిలీజ్ అయ్యాక సగం బడ్జెట్ కూడా రికవర్ చేయలేకపోయింది. అంతేకాకుండా కళ్యాణ్ గారి యాక్టింగ్ మీద కూడా ఫుల్ గా ట్రోల్స్ పడ్డాయి. ఇప్పుడు మాస్టర్ పీస్ లకే మాస్టర్ పీస్ విషయానికి వస్తే శక్తి. ఈ మూవీ బడ్జెట్ అప్పట్లో 48 కోట్లు. 2011లో 48 కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు అది కంపేర్ చేస్తే 170 crores బడ్జెట్ తో సమానం. ఎన్టీఆర్ గారి కెరీర్ అప్పటి వరకు పడుతూ లేస్తూ ఉన్న కెరీర్ ఈ మూవీతో కంప్లీట్ గా డౌన్ ఫాల్ లోకి పాతాళానికి పడిపోయింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇప్పటికీ చెప్తారు ఈ మూవీ వల్ల ఎంత లాస్ వచ్చింది అని. శక్తి స్టోరీ గానీ, ఆ క్యారెక్టర్ గానీ, ఆ ఫైట్స్ గానీ చాలా వర్స్ట్ గా ఉంటాయి. ఆ సెకండ్ క్యారెక్టర్ కి విగ్ అయితే అస్సలు సెట్ కాలేదు.